సర్కార్ బడి అంటేనే చిన్న చూపు చూస్తున్న రోజులవి. అలాంటిది తమ పనితీరుపైనే రెఫరెండానికి రెడీ అయ్యారు కరీంనగర్ జిల్లా ఉపాధ్యాయులు. ముగిసిన విద్యా సంవత్సరంలో తమ పనితీరు ఎలా ఉందంటూ గ్రామస్తుల అభిప్రాయం కోరారు. టీచర్ల ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. సర్కార్ స్కూళ్లపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు కరీంనగర్ జిల్లా ఉపాధ్యాయులు. ఉన్న కొద్దిపాటి వసతుల్లోనే మెరుగైన విద్యా బోధన అందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నారు. విద్యార్థులకు ఎగ్జామ్ పెట్టి మార్కులేసినట్లే తమ పనితీరుపైన విద్యార్థుల తల్లిదండ్రుల్ని మార్కులేయమంటున్నారు. జిల్లాలోని ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు తమ పనితీరుపై రెఫరెండం ఏర్పాటు చేసుకోవటం గ్రామస్తుల్ని ఆశ్చర్యపరిచింది. పాఠశాలలో పనిచేస్తున్న 6 టీచర్లు గ్రామస్తులతో కలిసి చిన్న మీటింగ్ అరేంజ్ చేశారు. తమ పనితీరు, విద్యా బోధనపై చర్చించారు. విద్యార్థులు సరిగా చదువుతున్నారా లేదా, స్టూడెంట్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, టీచర్లు టైంకి అందుబాటులో ఉంటున్నారా, ఏ సబ్జెక్టుల్లో విద్యార్థులు వెనకబడి ఉన్నారు, మెరుగైన విద్యా బోధనానికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న దానిపై డిస్కస్ చేశారు. 6 ఉపాధ్యాయులము ఏడాది కష్టపడి ఒక యజ్ఞంలాగా పనిచేసి ఇలా మారుతున్నటువంటి విద్యా విధానము సిలబస్లకు అనుగుణంగా మేము విద్యా బోధన చేసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే అసలు మరి ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు, ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నారు అని. ఇలాంటి ఆలోచన రాగానే మేము రెఫరెండం పెట్టాలని మాకు మేముగా ప్రజల వద్దకు వెళ్ళి ఊర్లో ఇలా నడి బజార్లో రెఫరెండం పెట్టుకున్నాం. గ్రామ ప్రజలంతా వచ్చి ఒక 99% వాళ్ళ యొక్క సంతృప్తిని వ్యక్తం చేశారు. తర్వాత వాళ్ళు కూడా కొన్ని సూచనలు చేశారు. వాళ్ళు చేసినటువంటి సూచనల మేరకు మేము రేపటి విద్యా సంవత్సరంలో మా వ్యూహాలు మార్చుకొని ప్రవర్తన ఇంకా మేము ఏ విధంగా చేయాలనేటువంటి కొత్త వ్యూహాలతోని మేము నూతన విద్యా సంవత్సరంలో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని తెలియజేస్తున్నాను. స్కూల్లో ఇంగ్లీష్ మీడియం బోధన లేకపోవడం కాస్త ఇబ్బందిగా మారిందని గ్రామస్తులు టీచర్లకు తెలిపారు. ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తే గ్రామంలోని పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తామని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న టీచర్ల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. టీచర్ కూడా మనకు అశోక్ సార్ లెక్క అనుకూలంగా మాకు 6 సార్లు మంచిగా చెప్తారు. ఎందుకంటే ఇంతకుముందు పిల్లలకు అటుగా చూస్తేనే తెలుస్తుంది, పిల్లలు ఇంతకుముందు ఏం చదువు రాకపోతుండే. ఇప్పుడు స్పష్టంగా అన్ని భాషల్లో స్టేజ్ మీద ఎక్కి స్పీచ్ ఇచ్చుడు, పాటలు పాడు, డ్యాన్సు, చదువులో ఎంతో ముందున్నారు. పాపం వాళ్ళు చాలా పిల్లల కోసం కష్టపడుతున్నారు. చిన్న పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియము స్టార్ట్ చేసి 10th వరకు ఇక్కడ వేస్తే మాకు చాలా మంచి ఉంటుందని నేను గవర్నమెంట్ కోరుతున్నా. గ్రామస్తుల సలహాలు, సూచనలపై పరిశీలిస్తామని అంటున్నారు టీచర్లు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తమ పనితీరును ఇంకా మెరుగుపరుచుకుని క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తామని అంటున్నారు.